కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప ప్రచారంలో దూసుకుపోతున్నారు. పెద్దాపురం మండలం మర్లవ గ్రామంలో రాజప్పకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 2014-19 సంవత్సరాల మధ్య నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి తప్పితే వైసీపీ హయాంలో చేసిందేమీ లేదన్నారు. వైసీపీ అభ్యర్థి దొరబాబు దమ్ముంటే పెద్దాపురం నుంచి సామర్లకోట వరకు తనతో నడిస్తే తాను చేసిన అభివృద్ధి ఏంటో చూపిస్తానని తెలిపారు. తనతో కలిసి నడిచేందుకు సిద్ధమా అంటూ దొరబాబుకు సవాల్ విసిరారు. నేనైతే 14-19లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను. పెద్దాపురంలో చేసినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు 1-2 కదా, అనేక ఆఫీసులు కట్టాను, పార్కులు కట్టాను, సెంట్రల్ లైటింగ్ తోటి రోడ్ వేసాను, మొక్కలు పాతాను, అన్నీ కూడా పాడు చేసాడు. ఇప్పుడేమో అభ్యర్థి ఇన్ఛార్జిగా 5 సంవత్సరాలు కూడా దొరబాబు గారు ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇన్ఛార్జిగా ఉండి ఇప్పుడు 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా ఏదో నేను అన్నీ చేశానని చెప్పి చెప్తున్నాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు ఎన్టీ రామారావు గారి బొమ్మ దగ్గర నుంచి అంటే గుర్రాల సెంటర్ నుంచి సామర్లకోట వరకు ఇద్దరు నడుద్దారు. నేను చూపెడతాను, ఏం చేశానో చూపెడతాను, నువ్వేం చేసావో చెప్పని అడుగుతున్నాను. ఒక్క పని కూడా జరగలేదు. నేను చేసిన పని తప్పించి 5 సంవత్సరాలు ఏమి చేయకుండా పెత్తనం మాత్రం చేశాడు. ఇవాళ పెత్తనం చేశాడు. నేను అభివృద్ధి చేసే కార్యక్రమాలన్నీ కూడా ఓపెనింగ్ నాకు చెప్పకుండా ఓపెనింగ్ చేసుకున్నాడు. ఇవాళ ప్రోటోకాల్ అధికారులు కూడా వాళ్ళకు ఒత్తాస పలికారు. అంచేత ఇలా ఈ నియోజకవర్గమే కాదు, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అంతా కూడా నిధులు తేలేదు. గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేకి నిధులు ఇవ్వలేదు, డెవలప్మెంట్కి ప్రాంతానికి డెవలప్మెంట్కి నిధులు ఇవ్వలేదు. ఎక్కడ నిధులు ఇవ్వకుండా ఇవ్వలేదు. మీ అభివృద్ధి చేసావు, నా అభివృద్ధి చేసి ఓటేయండి అని చెప్తే ఏం చేసావని అడుగుతున్నాను. ఎక్కడ చేసావు? ఛాలెంజ్ చేస్తున్నాను. ఏమైనా చెప్పి ఏమైనా చేసావేమో? ఏమీ చేయలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన క్యాండిడేట్ అనౌన్స్ చేసినప్పుడు ఈ బ్రిడ్జి ఇవాళ కాండ్రకోట బ్రిడ్జి నేను జీవో తెస్తాను, సామర్లకోటకి డిగ్రీ కాలేజ్ తెస్తానని చెప్పి జీవో తెస్తాను, ఈ ఎత్తైనా నేను పోటీ చేస్తానని చెప్పాడు ఈ పెద్ద మనిషి. ఇవాళ ఏ జీవోలు కూడా లేవు. గవర్నమెంట్ అప్పుడే మారిపోయే పరిస్థితి వచ్చింది, ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఇవాళ 2 రకాలు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పని చేయలేదు కనుక, అభివృద్ధి చేయలేదు కనుక ఆయన కూడా చీకొడుతున్నారు. దొరబాబు గారు పెత్తనం చేశాడు కనుక, వీళ్ళందరినీ హెరాస్మెంట్ చేశాడు కనుక ఉన్న కార్యకర్తలు కూడా జారిపోయిన